బాంబుల దాడిలో నష్టపోయిన వారిని ఎరపతినేని శ్రీనివాస్ పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయం అందజేశారు. వైసీపీ మూకలు ఓడిపోతారని తెలిసి ఇలా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా తంగేడ గ్రామంలో జరిగిన దాడిలో పెట్రోల్ బాంబులు ఉపయోగించి అరాచకాలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ బాంబు దాడిలో సుమారు 4 షాపులు, బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయని చెప్పారు. రేపు జూన్ 4న ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీచే నష్టపరిహారం కట్టించి బాధితులకు అందజేస్తామని ఎరపతినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో షాప్ అయితే 10 లక్షల రూపాయలు నష్టం జరిగింది. అదేవిధంగా కండా జానీ భాష షాప్కి 4 లక్షల నష్టం జరిగింది. రంజాన్ వల్లి బైక్ షాప్ కూడా 4 లక్షల నష్టం జరిగింది. ఇది కాక దాదాపు జూన్ 4 తర్వాత మొత్తం ఎంత నష్టం జరిగిందో అంత నష్టాన్ని ఈ కుక్కల దగ్గర వసూలు చేసి మొత్తం వాళ్ళకి చెల్లించే బాధ్యత ఎరపతినేని శ్రీనివాసరావు తీసుకుంటాడని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. మేము పార్టీ పరంగా ఆదుకోవడమే కాకుండా ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళని తప్పకుండా ఆదుకుంటాం. వీళ్ళకి పునరావాసం కల్పిస్తాం. మళ్ళీ ఆర్థిక సాయం చేసి షాపులు కూడా పెట్టిస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న నేను ఈ ఎన్నికల్లో 7వసారి అందరి ఆశీస్సుతో పోటీ చేశాను. అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఆయన కూడా పోటీ చేశారు. ఇద్దరికి మంచి కొట్టారు. 5 సంవత్సరాల పరిపాలన చూసి చీకొట్టి పుండ్రా ఎదవలారా ఇంటికి పోయిన పరిస్థితి తీసుకొచ్చారు. అందుకని వీళ్ళందరూ కూడా తగిన శాస్తి జూన్ 4 తర్వాత జరగబోతుంది. ఇది అక్షర సత్యం.